విజయనగరం జిల్లా బొబ్బిలి సిబిఎం పాఠశాల స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జనసేన సిపిఐ విద్యార్థి సంఘాలు యువజన నేతలు నిరసన వ్యక్తం చేశారు. కోర్టులో పాఠశాల స్థలం కేసు విచారణలో ఉండగానే యాజమాని శంకుస్థాపన చేయడం సరికాదన్నారు. పేద విద్యార్థుల కోసం ఉద్దేశించిన పాఠశాల స్థలాన్ని వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు సిబిఎం స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ పైన బొబ్బులో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలు దఫాలుగా ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ఈ విషయం పైన కలెక్టర్ గారికి, డిఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి కూడా తెలియజేసి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ టైంలో విద్యార్థులు భయపెట్టి టీసీలు తీసుకునే విధంగా కూడా ప్రయత్నం చేశారు. ఒకటి వాస్తవం, నిజంగా మీకు ఈ యొక్క శాసనసభ్యుల గారికి అయినా సరే, ఈ అధికారులకైనా ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా ఈ పిల్లలపై మీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏదైతే కొనుగోలు చేశారో, అమ్మకాలు చేశారో వీళ్ళపైన అప్పుడే క్రిమినల్ కేసులు మీరు నమోదు చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కోర్టులో కూడా సిపిఐ పార్టీ ఏఎస్ఎఫ్ ఐఎఫ్ గా కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. కోర్టుని కూడా ఆర్డర్ ఉంది. ఈ యొక్క అక్రమ రిజిస్ట్రేషన్, దీన్ని అమ్మకాలు చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ చేయకూడదు, చేస్తే చట్ట విరుద్ధం అని చెప్పేసి కోర్టులో కేసు ఉన్నప్పుడు మీరు వచ్చి శంకుస్థాపనలు ఎలా చేస్తారు? మీరు వచ్చి ఎవరు లేని టైంలో వచ్చి కొబ్బరి కొట్టడం పోతారా? ఎట్టి పరిస్థితులు అయినా సరే చెప్తా ఉన్నాం, ప్రజా సంఘాలుగా కమ్యూనిస్టు పట్ల ఒకటే చెప్తా ఉన్నాం, సిబిఎం స్కూలు జోలికి వస్తే కబద్దార్. సిబిఎం స్కూలు 100 ఏళ్ల చరిత్ర కలిగింది. ఈ యొక్క స్కూల్ ను కాపాడుకునేందుకు ఎంతవరకైనా సరే మేము ముందుకు పోతామని సందర్భంగా మీడియా సోదరులకు తెలియజేస్తాం. సంవత్సరాల చరిత్ర గల ఓ స్కూల్ ని అన్యాయంగా అక్రమంగా అమ్మకానికి పెట్టారు. ఇది అంత దుర్మార్గమైన చర్య. ఒక విషయం, అసలు అమ్మడానికి ఎవరికి అధికారం ఉందండి? ఇది ట్రస్టీ. ఇది ఇలా కొనసాగాలి కానీ అమ్మడానికి కానీ ఆచడానికి కానీ ఎవరికి హక్కు లేదు. అటువంటి స్కూల్ని అమ్మకాన్ని పెడతారంటే ఇది దుర్మార్గం చర్య. ఒక్క విషయం చెప్తాను నేను, ఇది స్కూలు అమ్మేసి ఈ డబ్బు ఎవరికి ఇస్తారు? కరస్పాండెంట్ ఇంట్లో పడేసుకోవడానికి అలా పడేసుకుని లేదు. ఎందుకు అమ్ముతున్నారు? ఇదంతా కుమ్మక్కి అయిపోయారు. అంతా కుమ్మక్కి అయిపోయి ఎలాగో సొమ్ము చేసుకొని అందరం సర్దుకుందామని తాపత్రయంతో ఉన్నారు తప్పించి ఇది ఇంకోటి కాదు. కాబట్టి